ఫోన్ యూజ్ చేయడం లేదు, ఫోన్ ఛార్జింగ్ పెట్టడం లేదు, కానీ ఫోన్ ముట్టుకుంటేనే హీట్ అయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? బ్యాటరీ ప్రాబ్లమా, లేదంటే ఇంకా వైరస్ ఉందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ వీడియోలో రియల్ చెప్పబోతున్నా. ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యాప్ రన్నింగ్ అనమాట. మీరేమనుకుంటారు? రీసెంట్ లోంచి యాప్ తీసేస్తే యాప్ అనేది రన్ కాదు అనుకుంటారు. వాట్సాప్ అనేది బ్యాక్గ్రౌండ్ లో సింకరింగ్ చేస్తుంది అనమాట, కొత్త మెసేజ్ ఏమైనా వచ్చాయని. అలాగే జీమెయిల్, ఫేస్బుక్ అన్ని అలా చేస్తుంటాయి. సో అందువల్ల మనకి అనేది మొబైల్ CPU ఎనీ టైం రన్ లో ఉండడం వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. అది మామూలు. మనకి ఎక్కువ హీట్ తిరుగుతున్నట్టుగా మనకి డేంజర్స్ ఏమి ఉండదు. సెకండ్ వచ్చేసి సిగ్నల్ ప్రాబ్లం అనమాట. మనకి సిగ్నల్ అనేది తగలకుండా ఎందుకు ఫోన్ అనేది ఆటోమేటిక్గా సెట్ చేస్తూ ఉంటుంది మనకి సిగ్నల్ కనెక్ట్ అయ్యే వరకు. అప్పుడు ఏమవుతుందంటే మనకి CPU రన్ అవుతుంటుంది. అలా రన్ కావడం వల్ల ఏమవుతుందంటే మన బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. అలాగే మొబైల్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అనమాట. మన మొబైల్ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినాక మన బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ అన్ని ఆటోమేట్ జరుగుతుంటాయి. ఆటోమేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి టెంపరీగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. మనకి అనేది డేంజర్స్ ఏం కాదు, మామూలుగా జరుగుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాక జరుగుతాయి ఇంకా హీట్. అది మనకి డేంజర్ కాదు, మన సేఫ్టీ అనమాట. అది మన యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేషన్ చేస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అనమాట. మనకి ఎక్కువ హీట్ ఉన్న దగ్గరికి మన మొబైల్ తీసుకుపోతే మన మొబైల్ హీట్ అవుతుంది మనం వాడుకొని. సో మనం టెంపరేచర్ తగ్గట్టు మన మొబైల్ అనేది హీట్ జరుగుతుంటుంది. మనం ఎక్కువ ఎండకు వెళ్ళామంటే కనుక మనకి మొబైల్ అనేది హీట్ అవుతుంది. మన ఇండియాలో టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి మన మొబైల్ హీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనమాట. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ జాగ్రత్తగా చూసుకోండి. హీట్ ఎక్కువ అయిందనుకోండి, మీరు ఫోన్ ఎక్కువ వాడినారనుకోండి మీ ఫోన్ అనేది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి GPS. మనం లొకేషన్ ఎనీ టైం ఆన్ చేసి పెట్టామనుకోండి, మనకి అనేది శాటిలైట్ కమ్యూనికేట్ అవుతుంటుంది. అప్పుడు అనేది మనకి ఎక్కువ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మన బ్యాటరీ కూడా డ్రైన్ అవుతుంది మనం ఎక్కువసేపు లొకేషన్ ఆన్ చేసి పెడితే. కానీ లొకేషన్ మనం ఆన్లో ఉంటేనే మంచిది అనమాట. మన మొబైల్ ఒకవేళ లాస్ట్ అయింది అనుకోండి, అంటే ఎవరైనా దొంగలిచ్చారనుకోండి, మన మొబైల్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు లొకేషన్ ఆన్లో ఉంటే. అంటే లొకేషన్ ఆన్లో ఉన్నప్పుడు మన మొబైల్ అనేది హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు సింపుల్గా ఏం చేయాలంటే హీట్ ఇంకా జరుగుతుంటే కనుక మీరు అనేది లొకేషన్ ఆఫ్ చేయాలి. లేట్ కనుక ఫోన్ రీస్టార్ట్ చేయండి. ఫోన్ రీస్టార్ట్ చేయడం వల్ల అవుతుంటే మన బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని రన్ అయ్యేది తగ్గుతాయి అనమాట, స్టాప్ అవుతాయి టెంపరీగా. అలాగే బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎలా ఆఫ్ చేసుకోవాలో నేను లాస్ట్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే డైరెక్ట్ సన్కి మన మొబైల్ అనేది వాడకూడదు అనమాట. డైరెక్ట్ సన్ మన మొబైల్ మీద పడుతున్నప్పుడు వాడకూడదు అనమాట. అలాగే ఎప్పటికప్పుడు క్లియర్ క్యాచ్ చేస్తుండాలి. మనం క్లీనర్ ఉంటుంది, మనం ప్రతి ఒక్క మొబైల్ ఇచ్చింటారు, ఆ క్లీనర్లో క్లియర్ క్యాచ్ చేస్తుండాలి అనమాట ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఎటువంటి మాల్వేర్ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ మొబైల్ అనేది హీట్ జరుగుతుంటుంది. ఎందుకంటే మన హ్యాకర్స్ అనేది మన మొబైల్ డేటాని యూజ్ చేస్తుంటారు. అప్పుడు మనకి మొబైల్ హీట్ ఎక్కి బ్యాటరీ కూడా డ్రైన్ అవుతుంది. ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్స్లో వెళ్ళి మరి యాప్స్ అని చెక్ చేయండి. మీకు ఏదైతే అవసరం లేదో ఆ యాప్ తీసేయండి. మీకు సస్పిషియస్గా యాప్ ఉంటే ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేసేయండి, వాడకండి. చీప్ ఛార్జర్స్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. చీప్ ఛార్జర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే హీట్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. ఛార్జర్కి వోల్టేజ్ ఫ్లక్చువేషన్ జరుగుతుంటాయి. అందుకే ఒరిజినల్ ఛార్జర్ వాడాల. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఆటో స్టార్ట్ కాకుండా మనం ఎలా ఆఫ్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట. మీకు ఈ సైడ్ స్క్రీన్ కడిగిన వస్తుంది, చెక్ చేయండి. ఇలాగే ఉండండి. ఇప్పుడు కిందికి వెళ్తే మనకి ఇక్కడ యాప్స్ ఉంది కదా, యాప్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ యాప్స్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆటో స్టార్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ యాప్స్ ఉంటాయి. ఆన్లో ఉండేటువంటి ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వదు. అలాగే మన మొబైల్ అనేది హీట్ అనేది అవ్వదు. మీకు ఇంకా ఇలాగే జరుగుతుంటే కనుక ఇవన్నీ ఆఫ్ చేసేది కూడా మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫోన్ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ అనేది హీట్ అనేది తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మన మొబైల్ అనేది ఎందుకు హీట్ అవుతుందో మనం వాడకుండా కూడా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.